ఎప్పుడైనా కర్ణాటకలో ఉండే ఈ 2 ప్లేసెస్ విజిట్ చేశారా? మీరు విజిట్ చేసినా, చేయకపోయినా ఈ వీడియో చూడండి. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. మేము ఫస్ట్ అయితే షివమొగ్గ టు డైరెక్ట్ ఉడిపి ఎళ్ళిపోయాం. అదొచ్చేసి డిస్టెన్స్ 145 కిలోమీటర్స్ ఉంటది. బస్‌లో అది చాలా ఘాట్ రోడ్ ఉంటది. సో, మాకు 4 అవర్స్ పట్టిందనమాట. ఉడిపి ఎళ్ళిపోయాక ఆ నైట్ మేము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాం. బసెస్ ఉంటాయి. మీకు గనక డౌట్ ఉంటే బస్ స్టాండ్‌కి వెళ్ళి మీరు ముందు రోజే నైట్ కనుక్కొనొస్తే వాళ్ళు కరెక్ట్‌గా చెప్తారనమాట. ఏ టైంకి ఏ బస్ అవైలబుల్‌లో ఉంటదో అండ్ ఆల్సో అది ఏ స్టాప్స్‌లో ఆగుతదో గూడా మీకు చెప్తారు. అలానే ఫస్ట్ మేము గోకర్ణ అండ్ మురుడేశ్వర వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ స్టాప్ అయితే మురుడేశ్వర వస్తది. నెక్స్ట్ గోకర్ణ. కాకపోతే మేము ఏం చేసామంటే ఫస్ట్ గోకర్ణ వెళ్ళి రిటర్న్‌లో వచ్చేటప్పుడు మురుడేశ్వర చూసుకొని ఉడిపి వచ్చేసామనమాట. ఉడిపి టు గోకర్ణ డిస్టెన్స్ వచ్చేసి 177 కిలోమీటర్స్. ఇదైతే మాకు మాక్సిమం 3 అవర్స్ పట్టింది బస్‌లో. అలాగే మేము వెళ్ళే దారిలో చాలా పెంకుటిల్లు. అక్కడ మాక్సిమం అన్నీ పెంకుటిల్లులే. హాస్పిటల్స్ అయినా, ఫుట్‌వేర్ షాప్స్ అయినా, మెడికల్ షాప్స్ అయినా, గుళ్ళు గూడా ఆల్మోస్ట్ మనకి పెంకుటిల్లులోనే ఉంటాయి. అక్కడ అన్ని ఇల్లులు, బిల్డింగ్స్ చాలా రేర్‌గా కనిపిచ్చాయి. ఇదే మనకి గోకర్ణలో వినాయకుడి గుడనమాట. రావణుడు మొట్టికాయేసాడు కదా వినాయకుడి మీద. అలానే మనం దర్శించుకునేటప్పుడు మనకు కూడా మొట్టికాయ ఏసేటట్టు ఉండేదంట ఒకప్పుడు. కరోనా టైం నుంచి అదైతే స్టాప్ చేశారు. ఇప్పుడు కూడా ఎవరిని వేయనివ్వట్లేదు. జస్ట్ మనం దండం పెట్టుకొని బయటకి రావడమే. అలానే దాని పక్కనే సంస్థాన శ్రీ మహాబలవేశ్వర దేవస్థానం ఉంటది. ఇదే గోకర్ణ టెంపుల్ అనమాట. ఇక్కడేంటంటే మనం ఎర్లీ మార్నింగ్ 6 కలా స్టార్ట్ అయితే మనం మాక్సిమం ఒక 3 అవర్స్‌లో రీచ్ అయిపోతాం. 2 ½ అవర్స్ బస్సు ఫాస్ట్‌గా ఎళ్తే గనక నాన్ స్టాప్ బస్ అయితే. అప్పుడు మనకి స్పర్శ దర్శనం అయితే దొరుకుతది. ఓన్ వెహికల్ అయితే ఇంక మీకు మార్నింగే లేచి మీరు ఫ్రెష్ అయిపోయి మీరు స్టార్ట్ అయిపోతే మీరు చాలా త్వరగా రీచ్ అయిపోతారు. అలానే స్పర్శ దర్శనం కూడా దొరుకుతది. అలాగే ఈవినింగ్ 4-7 ఉంటదంట స్పర్శ దర్శనం. మీరు ఈ టైమింగ్స్‌లో వెళ్ళండి. అక్కడేంటంటే శివలింగం పైన ఒక ఇయర్ షేప్‌లో సిల్వర్‌తో ఉంటదనమాట. దాని లోపల మనకి చేయి పెడితే వాటర్ తగులుతాయి. వాటర్ లోపల శివలింగం అయితే ఉంటది. మీరు ఆ ఎక్స్‌పీరియన్స్ చేయండి. మనం చూడటం కన్నా గోకర్ణ వెళ్ళినప్పుడు స్పర్శ దర్శనం చేసుకుంటేనే చాలా బావుంది. గోక గోకర్ణాన్ని చిన్న కాశీగా కూడా నమ్ముతారు. కాశీలో ఎలా అయితే అస్థికలు కలుపుతారో, ఇక్కడ కూడా అలానే అస్థికలు కలుపుతారంట. ఇక్కడే అలా అస్థికలు కలిపేది. అవేంటంటే ఫుల్ నిండిపోయినియి. సో, వాళ్ళు అప్పుడే క్లీన్ చేస్తున్నారనమాట నేనెళ్ళినప్పుడు. ఇక్కడ గోకర్ణ పక్కన యూకే అని ఉంటది. యూకే అంటే ఉత్తర కర్ణాటక అనమాట. ఇక్కడ బీచ్ కూడా ఉంటది. అలానే ఇక్కడ దసరా నవరాత్రులు కూడా చాలా చేస్తారంట. ఇక్కడ బ్యానర్ అయితే ఏశారు. ఏ రోజు ఏ అమ్మవారికి ఎలా అలంకరిస్తారు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లంచ్ టైమ్‌కెళ్తే మనకక్కడ అన్నదానం కూడా చేస్తారు. అక్కడ మనకి బీచ్‌కి వెళ్ళే దారిలో చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ చాలా డ్రై ఫ్రూట్స్, కాజూస్ అలానే సాంబ్రాణి పొడి కలర్స్‌గా ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. జాక్ ఫ్రూట్ ఉంటది గదా! పనసకాయని చిప్స్‌లా చేసి ఆ చిప్స్ అమ్ముతారనమాట. సేమ్ ఎలా అంటే మనకి పొటాటో చిప్స్, బనానా చిప్స్ అలా అయితే ఉంటాయో, అక్కడ జాక్ ఫ్రూట్ చిప్స్ అయితే చాలా ఫేమస్. అవి మనకి ఇక్కడెక్కడ దొరకవు. అక్కడైతే అవి ఉంటాయి. ట్రై చేయండి. చాలా బావుంటాయి టేస్ట్ కూడా. అలానే మనకి సాంబార్‌లో తినడానికి అప్పడాలు ఉంటాయి కదా! అలా అవి ప్యాకెట్స్‌లా అమ్ముతారు. అవి కూడా తెచ్చుకొని మీరు ఇంట్లో ఫ్రై చేసుకొని ట్రై చేయండి. బావుంది అది కూడా. అలానే అక్కడ బిర్యానీలో మసాలాస్ ఏస్తారు కదా! అంటే లవంగం, చెక్క అవన్నీ. అవి కూడా చాలా అమ్ముతున్నారు. కానీ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం అనిపియలేదంట. సో, నేనైతే సజెస్ట్ చేయను. నెక్స్ట్ మీరు లంచ్ టైమ్‌కెళ్తే మీకక్కడ అన్న ప్రసాదాలు కూడా పెడతారు. ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ మనకి రైస్, కర్రీ, పచ్చడి పెడతారు. నెక్స్ట్ స్వీట్. నెక్స్ట్ కర్డ్ పెడతారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి బీచ్ ఉంటది కదా! అంటే సముద్రం ఉంటది కదా! ఇదేంటంటే మనకి సాల్ట్ ఒస్తది గదా! ఇలా మనకి వరి ఎలా ఏస్తారో అలా ఇక్కడ పొలంలో సాల్ట్ పండిస్తున్నారంట. ఇప్పుడైతే అక్కడ వర్షాలు పడినియి. సో, వాటర్ ఫుల్లుగున్నాయి. మేము ఇంకా గోకర్ణ నుంచి స్టార్ట్ అయిపోయి
మురుడేశ్వర వచ్చాము. గోకర్ణ టు మురుడేశ్వర 77 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. మీరు ఓన్ వెహికల్‌లో అయితే చాలా త్వరగా ఇంకా చాలా ప్లేసెస్ కూడా చూడొచ్చు. మేము బస్‌లో వెళ్ళాం కాబట్టి మాకు టైం అంతా అక్కడే బస్‌లోనే వేస్ట్ అయిపోయింది. మేము మురుడేశ్వర అరౌండ్ 2:33 అలా రీచ్ అయ్యాము. ఆహ్, అప్పుడు ఇంకా టెంపుల్ క్లోజ్ చేశారనమాట. ఆఫ్టర్‌నూన్ కదా! 4కి అలా ఓపెన్ చేస్తారంట. అందుకని మేము ఈలోపు అక్కడ చాలా చూసే ప్లేసెస్ ఉన్నాయి. ఇది కూడా బీచ్ అనమాట. ఇక్కడేంటంటే 3 సైడ్స్ బీచ్ ఉంటది. ఆహ్, అంటే సముద్రం ఒడ్డులో మురుడేశ్వర టెంపుల్ అయితే ఉంటది. నైట్ టైమ్ చూడాలి. చాలా చాలా బావుంటది. మీరు గనక ప్లాన్ చేసుకొనెళ్తే నైట్ టైమ్ వెళ్ళి అక్కడ స్టే ఉండండి. నైట్ టైమ్ ఆ లైటింగ్స్‌కి, ఆ బీచ్‌కి, ఆ వ్యూ చాలా బావుంటది. ఇక్కడేంటంటే టెంపుల్ ఓపెన్‌లో లేదు కాబట్టి మేము ఫస్ట్ అయితే సైట్ సీయింగ్‌కెళ్ళామనమాట. ఆహ్, ఫస్ట్ ఇక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి. చాలా స్టెప్స్ ఎక్కెళ్ళాలి. కానీ అక్కడ మనకేంటంటే దూరం నుంచి చూస్తేనే మనకి వ్యూ అంతా కనిపిస్తుంది. అక్కడ దగ్గరికెళ్ళాక చాలా దగ్గరగా ఉండిద్ది కాబట్టి వ్యూ బావుంది చూడటానికి మొత్తం ప్లేసెస్ అన్నీ. ఆహ్, ఇట్లా కనిపిస్తుందనమాట వ్యూ. ఇక్కడకెళ్ళి కొంచెం ఫోటోస్ దిగేసి మళ్ళీ కిందకొచ్చేసామనమాట. అక్కడేంటంటే కొంచెం నీడగా అలానే ఇక్కడ గోకర్ణలో స్టోరీ ఉంటది కదా! అలా ఇక్కడ విగ్రహాలయితే పెట్టారు. మొత్తం గార్డెనింగ్ గాని, ఆ గార్డెన్ మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బావుంది. ఇంకా అదంతా చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగటానికి. ఇంకా మేము తిరగలేదు అదంతా. నెక్స్ట్ మేము కిందకొచ్చేసేసరికి ఆహ్, అక్కడేంటంటే చెప్పులు పెట్టుకోవడానికి వాళ్ళే స్టాండ్స్ ఇస్తారనమాట. మీరు ఆ స్టాండ్స్‌లోనే పెట్టండి. వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ జేస్తున్నారు. మీరు గనక స్టాండ్స్‌లో పెట్టుకోకుండా మీరెక్కడైనా వదిలేస్తే ఆ చెప్పులు తీసుకెళ్ళిపోతున్నారనమాట. కాబట్టి మీరు స్టాండ్స్‌లోనే పెట్టుకోండి. ఇక్కడొచ్చేసి బీచ్‌లో చాలా బీచ్ గేమ్స్ ఉన్నాయన్నమాట. సేమ్ గోవాలో ఎలా అయితే ఉంటాయో, అలా గేమ్స్ ఉన్నాయి. చాలా గేమ్స్ ఉన్నాయి. కాకపోతే మీరు స్టేకెళ్తే గానీ చాలా ఎంజాయ్ స్టేకెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆహ్, అలానే ఇక్కడొచ్చేసి మేము వెళ్ళినప్పుడు శివుడికి ఆ త్రిశూలం కట్టారప్పుడే. ఎందుకంటే ఆ ముందే పిడుగు పడిందంట. పిడుగు పడి త్రిశూలం హాఫ్‌కి చీలిపోయిందంట. అందుకని త్రిశూలం మళ్ళీ కడుతున్నారు. అలానే పెయింట్ కూడా ఏస్తున్నారు. సో, శివుడికి ఆహ్, అవన్నీ కట్టారనమాట రౌండ్‌గా. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ ఇం ఇంకా గుడి తలుపులు తీయలేదు కాబట్టి చాలా క్యూ అయితే ఉంది. యాక్చువల్లీ మేమెళ్ళిన టైంలో అన్ని గుడిలో చాలా దర్శనం జరిగింది. మేమెళ్ళింది రష్ టైమ్ కాదు, ఫెస్టివల్స్ టైమ్ కాదు, హాలిడేస్ టైమ్ కాదు కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా జరిగింది దర్శనం అయితే. చాలా సేపు చూడగలిగాను దేవుడిని. ఇక్కడ ఏంటంటే బంగారు రథం ఉంది. మనకి దేవుడిని ఊరేగిస్తారు కదా! అలా బంగారు రథంలో ఊరేగిస్తారంట. ఇక్కడేంటంటే మస్ట్ విజిట్ ప్లేస్ ఒకటుంది. రూ. 20 పర్ హెడ్ టికెట్. మీకు 18 ఫ్లోర్స్ ఉంటాయి. 17థ్ ఫ్లోర్‌లో ఒక లిఫ్ట్ ఆగుతది. 18థ్ ఫ్లోర్‌లో ఇంకో లిఫ్ట్ ఆగిద్ది. మీరు ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఎళ్ళండి. ఎందుకంటే వ్యూ పాయింట్ అనమాట. సూపరుంటది వ్యూ పాయింట్. 18 ఫ్లోర్స్ హైట్‌లో చూస్తాం కదా! మొత్తం ఓవరాల్ ఫుల్ రౌండ్ వ్యూ దొరుకుతది. 3 సైడ్స్ 3 విండోస్ ఉంటాయి. మీరు ఆ విండోస్‌లో నుంచి చూస్తే మీకు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వ్యూ పాయింట్ కనిపిస్తదనమాట. ఈ 18 ఫ్లోర్స్ దేంట్లో ఉంటాయంటే మనకి మురుడేశ్వర ఎళ్ళంగానే మనకి ఒక పెద్ద గోపురం అయితే కనిపిస్తది గదా! ఆ గోపురంలోనే మనకి 18 ఫ్లోర్స్ ఈ 18థ్ ఫ్లోర్, 17థ్ ఫ్లోర్‌లోనే మనకి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇంకా మేము నెక్స్ట్ రిటర్న్ అయిపోతున్నామనమాట మురుడేశ్వర టు ఉడిపి. ఇలా రోడ్డు పక్కనే వైజాగ్‌లో మనకెలా రోడ్ పక్కనే బీచ్ కనిపిస్తదో ఇలా అలానే అనిపిచ్చింది. సో, వీడియో తీశాననమాట. ఈ వీడియోకైతే ఇంతే గాయ్స్ అయిపోయింది ఇంకా. కానీ మా ట్రిప్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. నెక్స్ట్ వీడియోలో కొత్త ప్లేసెస్‌తో మీ ముందుకొస్తాను. నా వీడియో మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. మీకు గనక నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా చెప్పండి. బాయ్ బాయ్.